వేసవిలో పుచ్చకాయ అందరూ తింటారు. అయితే పుచ్చకాయ తిన్న తర్వాత మాత్రం కొన్ని ఫుడ్స్ అస్సలు తీసుకోకూడదట. అవేంటో చూద్దాం. ఎండాకాలం వచ్చిందంటే చాలు ఆ వేడిని తట్టుకోవటానికి అందరూ పుచ్చకాయలు తింటూ ఉంటారు. ఈ సీజన్ లో బాడీ డీహైడ్రేట్ అవుతుంది. అదే పుచ్చకాయ తింటే ఆ సమస్య ఉండదు. ఎందుకంటే పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. మన శరీరం డీహైడ్రేట్ గా ఉంచడంతో పాటు కూల్ గా కూడా ఉంచుతుంది. ఇక వేసవి తాపం నుంచి ఉపశమనం కూడా కలిగిస్తుంది. అయితే ఈ పుచ్చకాయ తిన్న తర్వాత కొన్ని రకాల ఆహారాలు అస్సలు తీసుకోకూడదట. దానివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందట. మరి వేటికి దూరంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం. పాల పదార్థాలు. పుచ్చకాయ తిన్న తర్వాత పాలు తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు. పుచ్చకాయ తిన్న తర్వాత పాల పదార్థాలు కలిస్తే వాపు వస్తుంది. జీర్ణ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే పాలు, పాల పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇక పుచ్చకాయ తిన్న తర్వాత ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తినటం మంచిది కాదు. జీర్ణ ఎంజైమ్లను దెబ్బతీస్తుంది. పప్పులు, పన్నీర్, కోడిగుడ్డు లాంటివి తీసుకోకూడదు. ఇక పుచ్చకాయ తిన్న తర్వాత గుడ్డు తినకూడదు. రెండు కలిపి తింటే కడుపు ఉబ్బరం మరియు మలబద్ధకం వస్తుంది. ఇక వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే పుచ్చకాయ తినండి. తిన్న తర్వాత గుడ్డు, ప్రోటీన్ ఫుడ్స్, పాల పదార్థాలు తినకండి.